అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవన్నీ ఏమనుకుంటున్నారు, ఏంటి అనుకుంటున్నారా? కొన్ని బ్రెస్లెట్స్ ఆర్డర్ చేశాను అండ్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నమాట. సో మీషోలో తీసుకున్నవి. సో మీకు కనుక నచ్చితే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇదైతే హిప్ బెల్ట్ వాళ్ళు ఇవ్వడమే ఆ బాక్స్ లో ఇచ్చారు. ఈ మధ్య రీసెంట్ గా అక్క ఒక మంచి హిప్ బెల్ట్ చూపించండి మీషోలోది, సో దట్ నేను సమ్ మ్యారేజ్ ఉంది, మ్యారేజ్ లో పెట్టుకోవడానికి కావాలి అని అడిగింది. సో అందుకే కొంచెం గోల్డ్ జ్యువెలరీకి మ్యాచ్ అయ్యేలాంటి నక్షి హిప్ బెల్ట్ అయితే చూసాను అనమాట. సో ఈ టైప్ లో ఉంది. సో కొంచెం డిఫరెంట్ డిజైన్స్ లో ఈ టైప్ లో హిప్ బెల్ట్స్ చాలా ఉన్నాయి మనకి, ఐ మీన్ మీషోలో. సో డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ అంటే ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం, మీకు నా ఎల్లో డ్రెస్ లో డిజైన్ కనపడట్లేదు అనిపిస్తుంది. సో చూడండి, ఇదిగోండి, ఈ డిజైన్ కనిపిస్తుందా? అంతా లక్ష్మి అమ్మవారు వచ్చేసింది, కింద గోల్డ్ బాల్స్ వచ్చాయన్నమాట. సో మెటల్ బాల్సే, సో ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇదిగోండి, ఇలా అయితే వస్తుంది. ప్లాస్టిక్ బాల్ అయితే కాదు, కొన్ని ప్లాస్టిక్ బాల్స్ ఉంటాయి, ఇవి మెటల్ బాల్స్ రావడం వల్ల కొంచెం ఇట్లా సౌండ్ వస్తుంది. ఇదే మంచి మెటల్ బాల్సే మంచి క్వాలిటీ అనమాట. సో చూడండి, ఇలా ఇది అడల్ట్ సైజ్ హిప్ బెల్టే. ఎవరైతే ఒకరు అడిగారు, సో అక్క ఇట్లా అడల్ట్ సైజ్ హిప్ బెల్టే కావాలి, పెళ్లికి కావాలి అనేసి. పిల్లలకి పెట్టచ్చా అంటే కొంచెం ఇంత బెండ్ అవ్వదు, ఎందుకంటే ఫ్రంట్ లో అంతా కూడా ఇట్లా గట్టిగా అమ్మవారిది ఇది ఇట్లా వచ్చింది అనమాట. సో అందుకే ఇది బెండ్ అవ్వదు. సో మెయిన్ గా ఇది అడల్ట్స్ వాళ్ళకే, పెద్ద వాళ్ళకే పనికొస్తుంది. కింద గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ ఉన్నాయి, కింద గోల్డ్ బాల్స్ వచ్చాయి, మొత్తం కూడా లక్ష్మీ అమ్మవారు. సో హిప్ బెల్ట్స్ లో ఇంకా కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయండి, ఆ మోడల్స్ ని కూడా నేనైతే షేర్ చేస్తాను. సో మనకి ఇక్కడ మిక్స్డ్ గా కనిపిస్తుంది, ఇట్లా లక్ష్మీ అమ్మవారు, ఎలిఫెంట్స్ కామన్ గా వస్తుంది. సైడ్స్ ఏమన్నా కొంచెం చేంజ్ అవ్వచ్చు. ఇవంతా కూడా ఇట్లా పికాక్ వచ్చి ఇట్లా వస్తుంది అనమాట. సో ఇది, అండ్ ఇది వచ్చేసి యాంటిక్ లుక్ పాలిష్ లాగా అయితే ఉంది. మొత్తం ఇట్లా మ్యాట్ ఫినిష్ జ్యువెలరీ ఉంటుంది కదా గోల్డ్ లో, అలా క్యారీ చేయొచ్చు. గోల్డ్ వాటికి కూడా సెట్ అవుతుంది. నాది ఎల్లో డ్రెస్ లో కనపడట్లేదు కానీ మంచి శారీస్ కి బాగుంటుందండి. డెఫినెట్ గా బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి హిప్ బెల్ట్ అని అయితే చెప్తాను. హిప్ బెల్ట్ కూడా చూడండి, మంచి బిగ్ సైజ్ హిప్ బెల్ట్. చూడండి, మీకు ఇక్కడ వైట్ కనిపిస్తుంది కదా, బిగ్ సైజ్ హిప్ బెల్ట్ అనమాట. సో డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యూట్ కొన్ని ఫ్యాన్సీ జ్యువెలరీ అనమాట. సో ఫ్యాన్సీ జ్యువెలరీ వచ్చేసి, ఇది వచ్చేసి బ్రెస్లెట్స్. సో మీరు అంటే ఇప్పుడు మనకి కొన్ని స్టైలిష్ ఫ్రాక్స్ కానీ అలా వేసుకున్నప్పుడు బ్యాంగిల్స్ వేసుకోరు కదా, సో దానిపైకి వేసుకోవడానికి బ్రెస్లెట్. ఇదిగోండి, ఇలా అయితే వస్తుంది. వేసుకుంటాను. సో ఈ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ కి గిఫ్టింగ్ ఇచ్చుకోవచ్చు, లేదా వాళ్ళు ఏదైనా స్టైలిష్ గా డ్రెస్ వేసుకున్నారంటే కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా, ఇదిగోండి ఫ్రాక్స్ పైకి ఇలా బెల్ట్, ఇలా మంచి స్టైలిష్ గా ఇట్లా బ్యాంగిల్ లాగా వేసుకుంటే, బ్రెస్లెట్ అనమాట ఇది, బ్యాంగిల్ కాదు బ్రెస్లెట్. ఒక చేతికి వాచ్, ఒక చేతికి ఇలా బ్రెస్లెట్స్ వేసుకుంటారు కదా. సో మెయిన్ గా టీన్ గర్ల్స్ కి ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది. చూడండి, ఇలా ఓపెనబుల్ అనమాట. డెఫినెట్ గా ట్రై చేయండి, చాలా బాగుంది. అన్ని కూడా పాజిటివ్ మంచి రివ్యూస్ ఉన్నది చూసి పర్చేస్ చేశాను. సో వీటిలో ఇంకొన్ని మోడల్స్ కూడా పర్చేస్ చేశాను, ఎందుకంటే ఇద్దరు మళ్ళీ ఫైటింగ్ చేస్తారు అనమాట మా పిల్లలు. అండ్ ఇంకొకటి, సరే ఇంకొక మంచి బ్రెస్లెట్ చూపిస్తాను, బ్రెస్లెట్స్ చూపించేస్తా. అన్ని కూడా డిఫరెంట్ వెరైటీస్ నాకు కనిపించినవన్నీ కూడా కొన్ని పెట్టాను అనమాట. ఇంకా పెట్టాను, ఇంకా రాలేదు, వచ్చిన వరకు అయితే ఈ వీడియోలో యాడప్ చేస్తున్నా. ఇది వచ్చేసి లీఫ్ అండి. ఇది కొంచెం ప్రైసీ ఉంది అండ్ గట్టిగా కూడా ఉంది. ఇందాకది కూడా చాలా బాగుంది అసలు, అట్లా ప్రెస్ అట్లా మ్యాగ్నెట్ లాగా. ఇది వచ్చేసి కొంచెం ఇలా, నా చేతికి కొంచెం లూజ్ అయింది కానీ మా పెద్ద పాప చేతికి చాలా బాగుంది అనమాట. మంచి ఒక ప్లేస్ కి, ఏదైనా ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఇలాంటి బ్రెస్లెట్స్ హ్యాండ్స్ కి చాలా బాగా కనిపిస్తాయి, ఏదన్నా పార్టీ వేర్ ఫ్రాక్స్ కి వాటికి. సో డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఇలా లీఫ్ లాంటి లుక్. ఇందాకదేమో లీఫ్ కాదు ఇది, ఇందాకది ఇంత ఇలా క్రుకెడ్ గా ఇలా వచ్చింది అనమాట. సమ్ రెండు కూడా గోల్డెన్ కలరే మంచిగా. అండ్ వీటిలో ఇంకొన్ని ఉన్నాయి. సో ఇది వచ్చేసి కాంబో ఆఫ్ 3 అండి. ఇది ఒకటి వచ్చేసి కాంబో ఆఫ్ 3, ఇది వచ్చేసి బ్లాక్, సిల్వర్, గోల్డ్. ఓకే, సో చూపిస్తాను నేను. వాళ్ళు అడిగితే పెట్టాను అనమాట. సో ఇదిగోండి, ఇది ఓల్డ్ ఫ్యాషనే, బట్ డెఫినెట్ గా ఉంటే చాలా వాటికి సూట్ అవుతుంది. సో ఇలా పైన చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా. సో మనం బ్లాక్ రిలేటెడ్ ఏమైనా వేసుకున్నామంటే బ్లాక్ రిలేటెడ్ ఫ్రాక్స్ కి ఇలా పెట్టుకోవచ్చు. సిల్వర్ ఇది కాంబో అనమాట. ఇది 3 కూడా మనకి సింగిల్ గా కూడా దొరుకుతాయి. మనకి కావాలంటే ఏ సింగిల్ కావాలంటే అది.
వాటర్ లో టచ్ చేసుకోకుండా ఉంచుకుంటే బెటర్. వాటర్ లో టచ్ చేస్తే ఆటోమేటిక్ ఏవైనా సరే ఇదవుతాయి. సో గోల్డ్, ఇదేమో గోల్డ్ బ్యాంగిల్స్ కదా డైలీ వేర్‌వి. ఇదిగోండి ఇలా. ఇది సిల్వర్, ఇదేమో మనకి బ్లాక్ కలర్ లో వచ్చిందనమాట. ఆక్సిడైజ్డ్ లుక్ ఉంటుంది. ఇదేమో సిల్వర్. ఇక్కడ బ్యాంగిల్స్ వల్ల అది కొంచెం ఇలా అయితే వస్తుంది. ఇదిగోండి ఇలా. అండ్ గోల్డ్ చూపిస్తాను. ఇలా ఎక్స్పాండ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. వచ్చేస్తుంది పైనుంచి కూడా వచ్చేస్తుంది. ఈజీగానే ఉందండి. నేనే కొంచెం తీసి పొద్దేమో అనుకున్నా కానీ ఏం లేదు. ఇది వచ్చేసి గోల్డ్ కాంబో అని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి గోల్డ్ కలర్. ఇదిగోండి ఇలా. ఇదేమో ఆక్సిడైజ్డ్, ఇదేమో గోల్డ్. ఇలా హ్యాండ్స్ కి బ్రెస్లెట్ అన్నమాట. మనం ఫ్యాన్సీ ఫ్రాక్స్ కానీ మనం వేసుకున్నామంటే ఇలా పెట్టుకోవచ్చు. ఇదేదో డిఫరెంట్ టైప్ ఆఫ్ కడియం ఏమో. ఇంకా పిల్లలకి ఇలాంటివి నచ్చుతూ ఉంటాయి ఫ్యాన్సీవి. మెయిన్ గా చెప్తున్నాగా టీన్ గర్ల్స్ కి నచ్చే ఇలాంటి ప్రోడక్ట్స్. సో ఇవన్నీ కూడా కాస్త కవర్స్ లో పెట్టుకుంటే కూడా ఏం పాడవదు. సో జాగ్రత్తగా కొంచెం వాడుకోవాలి. అండ్ ఎప్పుడు వాడేటప్పుడైనా కొంచెం కేర్ఫుల్. అండ్ ఇంకొకటి బ్యూటిఫుల్ నెక్ పీస్ చూపించాలనుకుంటున్నా. ఇది నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఎప్పుడు నేను వేరే దగ్గర తీసుకున్న మోజనైట్ నెక్ పీసెస్ పెట్టుకున్నప్పుడు అక్క మీషోలో మోజనైట్ దొరకదా, మీషోలో మోజనైట్ దొరకదా, విక్టోరియన్స్ దొరకవా అని. విక్టోరియన్స్ కి చూపించేశాను నేను. నాకు తెలిసి ఎలిఫెంట్ పర్ల్స్ తో వచ్చింది ఒకటి అండ్ పికాక్ తో వచ్చింది ఒకటి చూపించాను. అవి మళ్ళీ కనిపిస్తే నేను మీకు లింక్ షేర్ చేస్తాను. అవి చాలా బాగా వచ్చాయి. అండ్ కొన్ని ఐటమ్స్ వస్తాయండి కొన్నిసార్లు మీషోలో అసలు సూపర్, బయట ప్రైస్ బీట్ చేయలేవు దాన్ని. ఇది కూడా మోజనైట్, సింగిల్ లైన్ మోజనైట్. మోజనైట్స్ లో 2 వెరైటీస్ ఉంటాయి. ఒకటి సిల్వర్ ఫాయిల్ వస్తుంది మోజనైట్. ఒరిజినల్ సిల్వర్ ఫాయిల్ వచ్చే మోజనైట్స్ వేరు, విక్టోరియన్ లుక్ వచ్చే మోజనైట్స్ వేరు. అండ్ ఇది వచ్చేసి గోల్డెన్ లుక్ వచ్చేసి ఇది కూడా సిల్వర్ పేపర్ ఏదైతే ఉంటుందో అది. సిల్వర్ ఫాయిల్ పెట్టాలంటే కాస్ట్లీ ఉంటాయి కదా కొన్ని. మీరు చూడండి సింపుల్ మోజనైట్స్ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. అండ్ సిల్వర్ జ్యువెలరీలో ఎక్కువ మోజనైట్ నెక్ పీసెస్ నా దగ్గర కూడా ఉన్నాయి. సో అవి కొంచెం హై ప్రైస్ పడతాయి. సిల్వర్ లో వెళ్ళామంటే హై ప్రైస్ పడుతుంది. ఇది వచ్చేసి మనకి మీషోలో మోజనైట్ నెక్ పీస్ విత్ ఇయర్ రింగ్స్. మీకు మోజనైట్ అనేది ఎలాగో చెప్తాను చూడండి. ఈ వైట్ స్టోన్ లుక్ అనేది చాలా గ్లిటర్ అవుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి సిల్వర్ పేపర్ వేసారు చూసారా, అది మోజనైట్స్ అన్నమాట. ఇవి చాలా గ్లిటర్ అవుతాయి. నార్మల్ ఏడీ స్టోన్స్ కంటే కూడా ఇవి షైన్ ఎక్కువ ఉంటాయి. సింగిల్ లైన్ వచ్చింది. అసలు జర్కన్ స్టోన్స్ తోటి అనేది వచ్చింది అనమాట దీనికి పేరు. సో ట్రై చేసి చూద్దాం. లాస్ట్ టైం కూడా నాకు అలా వచ్చిన దానికి చాలా మంచి మోజనైట్ లాకెట్ లాగా ఒకటి పర్పుల్ ది వచ్చింది. నేను మీకు చాలాసార్లు వీడియోస్ లో చూపిస్తాను. స్టడ్స్ వచ్చేదానికి షైన్ అనేది, ఈ స్టోన్స్ కి వచ్చే షైన్ వేరు. ఇప్పుడు ఇవి ఏడీ స్టోన్స్, నార్మల్ అమెరికన్ డైమండ్ వైట్ ఈ స్టోన్స్ అనమాట. ఈ మోజనైట్ స్టోన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇలాంటిది ఇంకో పీస్ కనిపించినా డెఫినెట్ గా ట్రై చేస్తాను నేను. సింపుల్ గా పిల్లలు పెట్టినా చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది. మనకి ఇట్లా సింగిల్ లైన్ జ్యువెలరీ పెట్టుకోవాలి అనిపిస్తుంది చూసారా. ఇదిగోండి మోజనైట్ లో మంచి షైన్ వస్తుంది ఇది. కాకపోతే దీని ఇయర్ రింగ్స్ చిన్నగా వచ్చాయి. నా దగ్గర వేరే పెద్ద ఇయర్ రింగ్స్ తోటి అలా ఇయర్ రింగ్స్ పెట్టి నెక్ పీస్ సింపుల్ గా పెట్టాలి అనుకున్నప్పుడు మాత్రం ట్రై చేయొచ్చు. ఇదిగోండి మోజనైట్ ఇయర్ రింగ్ అనమాట. సింపుల్ గా వస్తుంది ఇయర్ రింగ్ అయితే. బట్ నాకు నెక్ పీస్ చాలా బాగా నచ్చింది. ఇట్లా సింగిల్ లైన్ కోసమే చూస్తున్నాను. సింగిల్ లైన్ మోజనైట్. ఓకే, మీషోలో ఉంది. సూపర్బ్ వచ్చింది క్వాలిటీ అయితే. రోజ్ గోల్డ్ పాలిష్ అండి. నేను ఇయర్ రింగ్స్ దగ్గరగా చూపిస్తాను. రోజ్ గోల్డ్ పాలిష్ పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ వస్తాయి. బయట అయితే స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ వస్తాయి. బికాస్ కాస్ట్లీ పడతాయి కదా. కాస్ట్లీ ఎప్పుడైనా స్క్రూ బ్యాక్ వస్తాయి చూడండి. ఎందుకంటే కొంచెం హై క్వాలిటీ మెటల్ తోటి కానీ చేస్తారు. ఇదిగోండి మోజనైట్ స్టోన్ షైన్ చూడండి. అంతా రోజ్ గోల్డ్, మధ్యలో పెద్ద మోజనైట్ స్టోన్ వచ్చి అటు ఇటు చిన్న స్టోన్స్. సో మీకు ఒకసారి బ్యాక్ క్యామ్ లో అయితే చూపిస్తాను. ఇదిగోండి గ్లిటర్ ఎలా అవుతుందో. నెక్ పెట్టుకుంటే కూడా సూపర్ ఉంది. నాకు చాలా బాగా నచ్చిన ఐటమ్ అనమాట. ఇంకొక ఐటమ్ చూపించి బ్యాక్ క్యామ్ లో చూపిస్తాను. పొట్టానం కూడా చూపిస్తాను బ్యాక్ క్యామ్ లో. ఇవి వచ్చేసి జస్ట్ లేస్ తో వర్క్ వచ్చిన బ్లౌజెస్ అండి. ఇట్లా ఇదిగోండి లేస్ తో వచ్చిన ఇట్లా బోట్ నెక్ లాగా ఇలా బ్రాడ్ గా వచ్చిన బ్లౌజెస్ అన్నమాట. కింద ఎలాస్టిక్ వచ్చింది.
సో మీరు నా రెగ్యులర్ వీడియోస్ చూస్తుంటే మా చెల్లికి సమ్ మింత్రాలో ఏదో డ్రెస్ కి కావాల్సిన లాంటి సమ్ అందుకోసం ఇవి పెట్టాను అనమాట. సో ఇవి వచ్చేసి ఇదిగోండి లేస్ హ్యాండ్స్ వస్తాయి ఇలా. ఇవి శారీస్ పైకి కూడా కట్టుకుంటారు, ఇవి వేసుకుని శారీస్ కూడా కట్టుకుంటారు. సో ఇది వచ్చేసి కాంబో ఆఫ్ 2. నాకు తెలిసి చాలా మందికి తెలిసి ఉంటుంది. సో చూసుంటే నేను దాంట్లోకి డిఫరెంట్ డ్రెస్సెస్ ఏవో ఆర్డర్ పెడితే అవి మీకు షేర్ చేశాను, వాటిలో వేసుకోవడానికి పనికొస్తాయి అనమాట. సో చూడండి ఇలా అయితే వస్తుంది. బ్లాక్ బ్లౌజ్, ఇది క్రాప్ టాప్ లాగా కూడా వేసుకోవచ్చు, బ్లౌజ్ లాగా కూడా వేసుకొని శారీ కట్టుకోవచ్చు అనమాట. సో బాగా హెల్ప్ అవుతుంది డిజైనర్ లుక్ క్యారీ చేయాలి అనుకునే వాళ్ళకి. ఓకేనా, ఇదిగోండి ఇది వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ ఇలా అయితే వస్తాయి అనమాట. సో ఇవి వచ్చేసి ఎక్స్పాండబుల్ ఫ్యాబ్రిక్ అండ్ కింద వచ్చేసి ఎలాస్టిక్ వస్తుంది. ఓకే, సో మీకు ఈ బ్రెస్లెట్స్ నచ్చితే కనుక పర్చేస్ చేసుకోవచ్చు, మంచి ప్రైస్ లో అయితే ఉన్నాయి. అండ్ మోజన్ అండ్ నెక్ పీస్ కూడా చాలా బాగుంది. ఈ పేజ్ లో చాలా పెద్ద పెద్ద నెక్ పీసెస్ ఉన్నాయి, అన్ని ఉట్టి ఇయర్ రింగ్స్ కూడా చాలా ప్రైజీలో ఉన్నాయి. సో కొంచెం చూసి మంచిగా ఆలోచించుకొని పర్చేస్ చేసుకోవచ్చు. నాకు పర్సనలీ అయితే మోజన్ అండ్ నెక్ పీస్ నచ్చుతుంది. సో లింక్స్ ఇస్తాను, లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోండి. ఇయర్ రింగ్స్ ఇలా అయితే వస్తాయి. ఇదిగోండి నెక్ పీస్, మీకు ఇక్కడ లైట్ లేకుండా చూపిస్తే ఆ స్టోన్స్ అనేవి ఎక్కువ ఇట్లా గ్లిటర్ అవ్వట్లేదు, కానీ ఫ్రంట్ క్యామ్లో ఏమవుతుందంటే బాగా ఓవర్ షైన్ అయిపోతున్నాయి. చూసారు కదా, ఈ పెద్ద స్టోన్ మధ్యలో వచ్చి రౌండ్గా చిన్న చిన్న స్టోన్స్ అనమాట. సో మోజోనైట్ స్టోన్సే మనకి ఇలా ఉంటుంది. అండ్ దీనికి మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఇదిగోండి సిల్వర్ ఫాయిల్ ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది. సో ఇది వచ్చేసి హిప్ బెల్ట్ అండి, హిప్ బెల్ట్ బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను చూడండి. అంతా లక్ష్మీ అమ్మవారు వచ్చేసి ఇలా అయితే వస్తుంది. సో ఇదిగోండి లుక్ అయితే ఇలా ఉంటుంది. నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు, లింక్స్ త్రూ పర్చేస్